అయితే అలా 2 ఏళ్ల నుండి కుక్కతోనే గడుపుతున్న ప్రీతికి వయసు పెరుగుతూ ఇంటర్ సెకండ్ ఇయర్ లోకి వచ్చింది. ఇక ఆ సమయంలోనే ప్రీతికి కుక్క మీద ప్రేమ పెరిగి దానితో ప్రేమలో పడింది. ఇక ఈ ప్రేమ పెంపుడు జంతువుల మీద చూపించే ప్రేమ లాంటిది కాకుండా ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఎలా ప్రేమ పుడుతుందో అలాంటి ప్రేమ ప్రీతికి కూడా కుక్క మీద పుట్టింది. అంతేకాకుండా తనని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ప్రీతి ఆ కుక్కతో శారీరక సంబంధాన్ని కూడా పెట్టుకుంది. ఇక ఈ మాట వింటుంటే ఆశ్చర్యం కలిగించిన ఇదే నిజమని చెప్పొచ్చు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ప్రీతి ఈ విషయం గురించి తన స్నేహితులతో కూడా చెప్పింది. దీంతో ఆమె ఫ్రెండ్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయి పెంపుడు కుక్కతో అలా ఉండకూడదని, అలా చేస్తే చాలా తప్పని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ప్రీతి మాత్రం తన స్నేహితుల మాటలు వినేది కాదు. అయితే ఈ విషయం అప్పటి వరకు ప్రీతి తల్లిదండ్రులకి తెలియకపోవడంతో ప్రీతికి ఎంత చెప్పినా మారదని తెలుసుకున్న తన స్నేహితులు ప్రీతి తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేశారు. ఇక అలా తమ కూతురు పెంపుడు కుక్కతో శారీరక సంబంధం పెట్టుకొని కుక్కని ప్రేమిస్తుందనే దారుణమైన నిజాన్ని విన్నాక ఆ తండ్రి గుండె ముక్కలైపోయింది. అంతేకాకుండా ఈ విషయాన్ని అసలు తట్టుకోలేకపోయాడు. అలా ఆ రోజు రాత్రి కూడా ప్రీతి తన కుక్కతో పాటు నిద్రపోవడానికి గదిలోకి వెళ్ళగా విషయం తెలుసుకున్న ప్రీతి తల్లిదండ్రులు ప్రీతి బెడ్రూమ్ కిటికీ తలుపులు తెరిచుంచారు. ఎందుకంటే ప్రీతి స్నేహితులు చెప్పింది నిజమా లేదా వారు అపార్థం చేసుకున్నారా అని తెలుసుకోవాలనుకున్నారు. అలా అర్ధరాత్రి ప్రీతి బెడ్రూమ్ కిటికీ లోపల నుండి చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఎందుకంటే ప్రీతి కుక్కతో అసభ్యకరమైన స్థితిలో వారికి కనిపించడం